శ్రీదేవి డ్రామా కంపెనీ. 400 సంవత్సరాల క్రితం కామెడీని కాపాడే వీరుడు, పేమెంట్ కోసం ప్రాణాలిచ్చే ధీరుడు ఆటో భైరవా. హాస్య ప్రపంచానికే రాజాధినేత, పంచులతో ప్రాణాలు తీయగల వీరాది వీరుడు, బాస్మతి సామ్రాజ్యపు ముద్దు బిడ్డ ఆది బలే. మరోవైపు ఇద్దరి మధ్య వినోద యుద్ధం. ఇప్పుడేమో వాజీ వాజీ అంటారు, ఎపిసోడ్ అయ్యా కలుద్దామంటే తూ కౌంటరేజీ అంటారు. సర్లే చెప్పు. పక్క రాజ్యాలంతా యుద్ధానికి వెళ్తుంటే మీరెందుకు వెళ్ళట్లేదు? అంతఃపురంలో ఉన్న మీతోనే చేయలేకపోతున్నాం, అంత దూరం వెళ్ళి వాళ్ళతో ఏం చేస్తాం? అది కాదు వాజీ, నిన్న నేను ప్రజల వద్దకు వెళ్ళాను సమస్యలు కనుక్కోవడానికి. వాళ్ళంతా నన్ను చూసి ఆకలి ఆకలి అంటున్నారు. అది వేరే ఆకలి, ఇంకెప్పుడు అటు సైడ్ వెళ్ళగను, ఓకేనా? అయినా స్వయంవరానికి అంతమంది రాగా మీరు నన్ను ఎందుకు కోరుకున్నారు? పెళ్లి చేసుకునేటప్పుడు మంచివాడిని చేసుకుంటే వాడు ఎదవైపోతారు అని చెప్పారు. ఓకే, ఆ మంచివాడిని ఎదవ చేయడం ఎందుకు, ఆల్రెడీ మీరు అదే కదా అని. ఇన్నాళ్ళు ఎక్కడ నువ్వు నన్ను మంచివాడు అడుగుంటున్నావేమో ఏమి అడగలేకపోతున్నాడు. ఇప్పుడు నీ క్లారిటీ ఉంది కాబట్టి అన్ని అడిగేస్తున్నావు. సర్లే, మన రాజ్యంలో మంత్రి ఎక్కడ? మహామంత్రి మంత్రి ఎందుకు లేట్ అయింది? మీరేమన్నారు? మంత్రి అన్నారు, నేను మమ్ అంటే వచ్చేవాడిని. మమ్ టు మంత్రి, మంత్రి. ఈ మంత్రికి మంత్రి పాస్ ఇచ్చి మా వాళ్ళ వరకు. అవును, మన కౌలు ఎక్కడ కనపడట్లేదు? ఆయన ఎవరో పొలం కౌలుకి ఇస్తానంటే మన కౌలు కనుక వెళ్ళిపోయారు. ఆవిడెవరు? ఈవిడ రాణి. ఎందుకు రానివ్వరు? రాణిస్తారు, రండి. అయ్యా, నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి, ఈ ఉంగరం పెట్టుకుని నాకు ఎంతగా డబ్బిస్తారా? ఈ బాధలు మేము బయట కూడా చూసాం, ఇక్కడెందుకు? అది కాదు, మీరు తాకట్టి వ్యాపారిలా ఉన్నారు ఈ కాస్ట్యూమ్ లో. ఒక్క నిమిషం మహారాజా, ఎవరు నువ్వు? దాసి. దాస్తాను కానీ ఎవరు చెప్పు. చెలికత్తెని. సరే, ఆవిడే రమ్మను. నేను చెలికత్తెని. అదే చెల్లి కత్తెలా ఉంటుందన్న కదా, ఆవిడే రమ్మంటున్నా. ఏమి చెలికెత్తే, ఏంటి సంగతులు? రాజా, నేను చాలా అందంగా ఉన్నాని పక్క రాజుపు రాజు నాకు లైన్ వేస్తున్నాడు. అయితే ఆ రాజు మీద మనం ఈజీగా గెలవచ్చు. ఎందుకు? తొక్కలోది నీకే వంగినోడు మాకు వంగలేడా? మహారాజా, నాకు డైలాగులు లేవా? ఎందుకు లేవు? బియ్యం కట్టలాగా నువ్వు కట్టప్పేంటరా? నన్ను ఎలా వాడాలో మీకు తెలియదా? మీకు నూనె ఎక్కడ వాడాలో తెలియదా? ఎవరు నువ్వు? కట్టప్ప. కడతాను కానీ చెప్పప్ప, ఎవరు నువ్వు? రాజావారు, వస్త్రాలంకరణ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిన్న ఈవెంట్కి వెళ్ళడమే బొక్క, మళ్ళీ ఈ కాస్ట్యూమ్ ఏంటి ఇంకో బొక్క అనిపిస్తుంది. మా మీద ఎవరైనా పంచులేస్తే ఇలా పీకీయటం అలవాటు. ఫ్లోలో అన్ని బీక్కునేరు, మీరు అటు పక్కన ఉన్నా చెప్తా. ఏంటి ఇది ముక్కులో ఉండాల్సింది కిందకు వచ్చేసింది? నిమ్ముడా दूसरा तेल में इसका पूछ कर इसको मास्क ఎవరు నువ్వు? కాలకేయ. కాలుకి 1000, చేతికి 500, ముక్కుకి 200 ఉండదు. మొత్తం మనిషి అందరూ ఒకటే పేమెంట్. దీనికి ఏమైనా
ఉంటదా? ఏముండదు. ఏంటిది? ఇది నా దంతం. తంతం ఏనుగుతో పోరాడినప్పుడు దీన్ని తిరిగి మెల్ల వేసుకున్నా. ఇందాక ఒకటి చెప్పావు కదా, ఆ, చెప్పచ్చు. ఆగండి, ఇంకా నిమిషాలు వస్తున్నారు, రండి. ఒక రోజు ఇలాగే ఒకడు వచ్చి రాజావారు నమస్కారం ఇలా అన్నాడు. ఎవరు నువ్వు? నేను సేనాపతి. నేనెవరు అడగవా? మీరెవరు? సేనా వరి. అదేంటి? నీ చేనులో పత్తేసు, నా చేనులో వరేసాను. అడ్డలు. మీరెవరు? శివగామి. శివ సినిమాలో ఉన్నారు గామి గారు మీరు? శివగామి అంటే బాహుబలిలో ఉంటది. బాహుబలియా? మీరు అంత గట్టిగా వరగండి, మీ బలి ఇలా ఉన్నాం. స్లోగా మాట్లాడండి. ఏంటి నువ్వు యుద్ధానికి రాలేదు? ఏంటి మాస్టరు? ఏంటి మాస్టరు? మహారాజా, మహారాజా, నువ్వెవరు ఎంతకి? నువ్వు యుద్ధానికి రాలేదేంటి? నిన్న నేను ఈవెంట్కి వెళ్ళా మహారాజా. అరే మాకే ఈవెంట్ లేవు, నీకెవడు ఇచ్చింది ఈవెంట్? మహారాజా, ఆ. నాకు భటుడుగా మంత్రి గుర్తింపు వచ్చింది. నటుడుగా ఎలాగూ రాలేదు, భటుడుగా వచ్చింది. అది ఉంచు అలాగా. బాహు ఆ, చెరుకు లేదు, తోటలో ముళ్ళ పందులు దాడి చేసినాయి అంట. అయితే చెరుకు తోటలో చెరుకు బియ్యం లగ్గెడదాం, ఆ ముగ్గెడదాం. కొద్దిసేపు ఆగు. మన రాజ్యానికి ఆపోజిట్ వేరే రాజ్యం వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళ మీద మనం యుద్ధంలో గెలిచి మనం ఏంటో నిరూపించుకుందాం మహామంత్రి. ఓకే రాజా. రాజావారికి సరసం ఎక్కువ అవుతున్నది. ఇంత సౌందర్యత ఉంటే ఆ మాత్రం సరసం ఎక్కువ అవదా? నీకు పొగుడుతున్నా అర్థం కాదు. అప్పుడు చెప్పాను, ఆ రాని ఇటుపక్కేసుకో, ఈ రాని ఇటుపక్కేసుకోమని అడిగి. రాజావారు, ఈ పొదలు, ఈ సెలయేర్లు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కృష్ణకాంత్ పార్కే బెటర్ అనిపిస్తుంది. అలా కాదు రాజావారు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ వెన్నెల ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అక్కడ ఏం లేకపోయినా నేను చెప్తున్నా, నీకేం అనిపించట్లే? మంత్రి, రాజావారు ఇవన్నీ మాట్లాడుతుంటే నీకేమనిపించట్లేదా? మీరు షోమా అనే సీరియల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రభు, ఒక నిమిషం ముందు ఇంట్రొడక్షన్. మా షేర్ ఖాన్. చెప్పండి ప్రభు, చెప్పండి ప్రభు. మన కోట ఎక్కడ తీసేద్దాం ప్రభు. చుట్టుపక్కల వాడు ప్రతి వాడు రథాలు ఎక్కడ ఆపుతున్నారు. ఇదేదో పంజాబీ దాబా అని ఆలు పరోటా సబ్జీ కర్రీ అని అడుగుతున్నారు. ఇప్పటికీ చెప్పాను కాస్ట్యూమర్ కి, పంజాబీ డాబా కాస్ట్యూమ్ వద్దని, పంజాబీ డాబా కాస్ట్యూమ్ వద్దని. మహారాజా, టీ కావాలా? టీ కావాలా? టీ కాదా? పక్క రాజ్యం వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు. మనం గెలవాలంటే ఏం చేయాలి? ఏముంది? మహారాజా, పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీద యుద్ధానికి వస్తున్నారు. మనం గెలవాలంటే ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి. మన కోసం తూర్పు తిరుగుతుంది అంటావా? తూర్పు తిరుగుతుంది అంటావా? అలాగే ఇగో మన రాజ్యంలో సిగ్నల్స్ రావట్లేదని అందరూ గొడవ చేస్తారు. అవును ప్రభు, రాబోయే కాలంలో సుధీర్కి మెసేజ్లు పెట్టాలి. నువ్వు ఎందుకబ్బా ప్రతి దగ్గర లాగ్ చేస్తున్నావు? యుద్ధం మానేసి డ్రిల్ మాస్టర్ జాయిన్ అయ్యారు ఎక్కడైనా స్కూల్లో? అవును ప్రభు, మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు. ఏమయ్యా మీరు ఏదో ఫ్యామిలీ మ్యాటర్లు డిస్కస్ చేసుకున్నా వెళ్ళిపోవచ్చా? రాజావారు వీళ్ళు బోరింగ్ గా ఉన్నారు, వేరే వాళ్ళని ప్రవేశపెట్టండి. తీసేయాలి నేను. ఎందుకీ మన సేనాధిపతి ఎక్కడ? సేనాధిపతి సేనాధిపతి అంటే ఇంటి చూసి అదొకటి సుసు పూసుకోవాలి. ఈడే సుసు పూసుకొని వచ్చినట్టు ఉన్నాడు. ఏమలాగా రోజు కూడా అలాగ ఉండేసరికి మహారాజా, రాజ్యంలో ఒక అతను ఓకేడంటే ఒక ఆవిడని మీరు ఏదైనా చేయాలి. నేనేం చేయాలా? ఒప్పుకుంటదా మహారాణి? అటుపక్కలైనా మైక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంట్రా?
మహారాజా ఆ. నేను ఆ రాజును కనుక ఓడించకపోతే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఓ పంచే నీ జాబ్ తీసి అడిపోకి వెళ్ళిపో. ప్రభు ఎవడు వచ్చాడు ఏంట్రా? బాగా ఆకలిగా ఉంది, 2 పరోటా, 1 ఆలు సమోసా, 1 ఆలు సమోసా. ఆయన ఏమైనా పంజాబీ దాబా పెట్టాడరా? ఎవరైనా రాజా రాజా మరి వెంకటేష్ గారు ఎవరు? అది కాదు, యువరాజు. యువరాజా 6 బాల్ 6 ఉంటుంది మీరే కదా. నేనే బ్యాటింగ్. ఏమయ్యా ఏంటి మీరు యుద్ధం చేయలేరని మహారాణి వారు మా సైడ్ వచ్చి మీరు మాటలతో యుద్ధం చేస్తున్నారు సీరియస్ గా. అసలు మాకు అర్థం కాదంటే ఏంటిది ఏంటిది? మహారాజా చెప్పు మహామంత్రి. మీ రాజ్యంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, సాల్వ్ చేస్తాను. ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నువ్వెవరు? నేను మంత్రి. ఏ నియోజకవర్గం ఇచ్చారు నీకు? దేనికి? మంత్రి అన్నారు కదా. ఇలారా, ఎవరు నువ్వు? బల్లాల దేవా. నేనెవరో తెలుసా? ఎవరు? కుర్చీల దేవా. నేను డైనింగ్ టేబుల్ దేవా. యువరాజా ఆ. మన రాజ్యంలో పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు కూడా పిలిస్తే పాపం ఒక 2 వేసుకుంటారు. తప్పుకోండి. షేర్ ఖాన్ ప్రభు. మన రాజ్యంలో కరువు ఏంటి? ఒకటే ఒక కరువు ఉంది ప్రభు. ఏంటి? డైలాగులు ప్రభు, డైలాగులు ప్రభు. ఇదిగో మా అమ్మగారు ఈవిడ. ఈవిడ మీ అమ్మగారా? ఆవిడ ఆజ్ఞతో అమ్మా ఏంటమ్మా నువ్వు ఇంకా చిన్నగానే ఉండిపోయావు? పెద్దయితే క్యారెక్టర్ సేవస్ ఇస్తారు. అబ్బా మంచి డైలాగ్ ఇస్తాం. మహారాజు చాలా దారుణం తెలుసు. మీ అమ్మగారు బాగున్నారు, మరి వాళ్ళ అమ్మగారు కూడా బాగోవాలి కదా. ఎవరు నువ్వు? షేర్ ఖాన్. సరే తీసుకో. ఏంటిది? తిని చెప్పు. కాన్స్ అన్నావు కదా, షేర్ చేయమన్నావు కదా. మహారాజా పక్క రాజ్యం నుంచి లేక వచ్చింది. చదువు. అమ్మాయి లేక అంటే నేను యుద్ధంకి వెళ్తున్నాను, నాకు హారతి ఇచ్చి వీరతలకం దుద్దు ఫాస్ట్ గా. వేరే తెత్తం కాదు ప్రభు, వీరతలకం దుద్దు, వీరతలకం దుద్దు. పారిపోయిందా? నువ్వు ఇంకా మొగుడిని చూసుకోవద్దు, నువ్వు ఇంకా మొగుడిని చూసుకోవద్దు. మహారాణి యుద్ధంకి వెళ్తున్నాను, ఒకసారి షేక్ హ్యాండ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మన ఆపోజిట్ రాజ్యం వాడు యుద్ధానికి వెళ్లే ముందు షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్దాం. హగ్గిచ్చేయి. రెడీ ఇక రెడీ. వాడికి హగ్గిచ్చో, హగ్గికర మనకు ముద్దు చెప్తే చిన్నది. అటు పక్క ముద్దు అంటున్నారు, ఇక ముందుకు వెళ్ళాల్సిందే ఈ రోజు. ఏరా ఏరా నీకు పద్మవ్యూహం అంటే తెలియదా? ఎందుకు తెలియదు, ఈ టీవీలో చాలా సార్లు చూసాం ఆ సీరియల్. నా మీద కత్తి తీసుకొని వస్తున్నావు, నీకు మనసు మమత లేదా? సాయంత్రానికి వస్తుంది కదా అది. అవునా? అయినా విధి రాసిన తలరాతలో మనదరం బలైపోతున్నాం కదా. ఏంటి నాకు కాదు, మా ఆవిడ మీనాక్షి ఉంది, దానికి చెప్పు. మీ ఆవిడంటే నీకు అంత ఇష్టమా? మరి ఆడదే ఆధారం, దానికి ఎవడేం చేస్తాడు? అలాగైతే మా ఆవిడ స్టార్ మహిళ. అవునా? అయినా స్వాతి చిరుకులు పడే టైంలో యుద్ధం ఏంటో నాకు అర్థం అవట్లేదు. వావ్, మంచి కిక్కించే డైలాగ్ చెప్పు, మంచి కిక్కించే డైలాగ్ చెప్పు. నేను కల ముందు లైఫ్ జబర్దస్త్ ఉండేది. నా లైఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లా ఉండేది. ఇంకెన్ని అనవసరం రాటి. దా రెచ్చిపోదాం బ్రదర్. అది లేదు, అది లేదు. ఈడెవడో షో గురించి రాయమంటే షో పేర్లన్నీ రాశాడు. దా ఇంకా చూస్తామే డి. మహారాజా చెప్పు మంత్రి. మీ మీద కత్తితే మీరు ఊరుకుంటారా? నేను ఒక పద్యం విసిరుతాను, తప్పుకోనిటి. రండి. ఏమి మహారాజా మధ్యాహ్నం బిర్యానీ తెచ్చి మాకు పెట్టలేదే, మండి తెచ్చుకుని ఈవినింగ్ ఎందుకు పెట్టలేదు? నీకు మండి పెట్టి పెట్టి మా హుండీ ఖాళీ అయిందిరా బొకడా బొకడా. మాకు మండి లేక ఎండి ఎండి 2 కిడ్నీలు. మేక తోక 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 మేక 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 తోక 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 మేక 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 తోక 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 తోక. మహారాజా వాడు తోక మేకం చాలా ఎక్కువ చేశాడు, ఇంక యుద్ధం మొదలెట్టాల్సిందే. ఇప్పుడు దూరంగా చెప్తాను. చూసుకుందా చూసుకుందాం, వచ్చాయి. దా. కత్తి టేక్ మీద పెట్టాను. నువ్వు ఓడిపోయావు. అవునా? చెప్పలేదే. ఇప్పుడు ఓడిపోయావు, ఇప్పుడు ఓడిపోయావు. చూసావా
విన్నావుగా, నా చేతికి నీ పిలక చిక్కింది. పిలకేట మొత్తం కావండి ఇచ్చేస్తా, మొత్తం కావండి ఇచ్చేస్తా. ఇక నుంచి మీ దగ్గర రాదా? లేదు అతీకు. మీరు మా చేతికి చిక్కారు కాబట్టి ఇప్పుడు మేమేం చెప్తే అది మీరు చెయ్యాలి, లేకపోతే మీ అందరికి మరణమే. నా పిలక నాకు ఇచ్చేస్తే ఇదిగో పడుకో. ఏం చేస్తున్నా? అదే ఏక నుంచి అన్నారు కదా, ఈ ఏక నుంచి అని చెప్తున్నాను. ఎప్పుడు అన్నాడు వాడు ఏకని? మీరన్నారు కదా మహారాజా. నేనన్నానా? ఇక నుంచి ఇక నుంచి నన్ను చంపొద్దు. లేదు లేదు, నువ్వు చావాలి. ప్లీజ్ చంపొద్దు. ప్లీజ్ నువ్వు చావాలి. ప్లీజ్ అప్పుడు చచ్చిపో నువ్వు, చచ్చిపో నువ్వు. మీకు మరణం రాకుండా ఉండాలంటే మా రాజ్యం వాళ్ళు యుద్ధం చేసి చేసి అలసిపోయారు, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికన్నా ముందు మాకు 2 రుమాలు ఉంటే కావాలి. తప్పకుండా మహారాజా, ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం. అవునా? ఏం చేసి ఆహ్లాదపరుస్తారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చూపిస్తాను నేను. సరే మీరు ఏం చేస్తారో చేయండి, మాకు మాత్రం ఆహ్లాదకరమైన. మహారాజా ఆయనకి ఒక్క ఛాన్స్ చూపిస్తాడు కదా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, టైర్ ఇస్తాను. మహారాజా మీరు ఓడిపోవడానికి పెద్ద టైం ఆడే మనందరూ వేసేస్తారండి. ఎందుకో ఇక్కడ ఉన్న కత్తులన్నీ మిస్ అయ్యేలా ఉన్నాయి, ఎప్పుడు ఇది అయిపోయేలో. భటులారా, మీరు ఏదో చేసి వాళ్ళని కొంచెంసేపు ఆహ్లాదపరిస్తే మన రాజ్యం 2 years బతుకుతుంది. వెళ్ళండి. అటులానే మహారాజా, నేను ఒక అద్భుతమైనటువంటి పాటను తెలుగు ఇంగ్లీష్ లో పాడలేను. ఓకే. స్మాలు ఇసుక గూడు కట్టినా, నీ నేము రాసి పెట్టినా, అవి చెరిపెట్టి వేవిసు పుట్టలేదు తెలుసా, నీవు నాగార్జున కార్తీతమన్నా, ఊపిరి నాగార్జున కార్తీతమన్నా కదా, నాగార్జున కార్తీతమన్నా కదా. నిజం చెప్పండి, దీనికి మేము పొడవాలా మీకు పొడవాలనిపించలే? ఇంకొకటి ఎంటర్టైన్ చేయండి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నువ్వే పొడుచుకో. మహారాజా నువ్వు ఇంతగా ఎవరితో పద్దాగా? ఏంటి రక్తం ఏర్లై పారుతుంది కదా, పడవేసాను. చెప్పు రాజా. షూరాజా ఓ పని చేయరా, ఆ బోట్లో నువ్వు వెళ్ళిపోరా. గో, ఇలాగైతే రాజ్యంలో మా తొందర పోతాం. ఏదైనా కొత్త ఐడియా చెప్పు. మహారాజా నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది. అప్పుడు మేమందరం దొరుకుతాం. ఆగు మహారాజా, నాకు తెలిసి పట్టణంలో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒకరు ఉన్నారు, చాలా అంటే చాలా బాగా చేస్తారు, వాళ్ళు పిలిపిద్దాం. ఫోన్ కొట్టాలి. ఓకే. ఫోన్ ఎక్కడ ఉంది ఈ కాలంలో? మహారాజా నేను కొడతా ఫోన్. మహారాజా వాళ్ళకి ఆల్రెడీ వర్తమానం పంపాను, వచ్చేస్తున్నారు. పంపావా? వీళ్ళందరూ తీసి తగలబెట్టేద్దామా? లేచిపోతే లేకండి, టైం అయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటో రాజ్యంలో ఈవెంట్ అన్నారు, ఇక్కడికి వచ్చాను, చిలికత్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని చెప్పి అనుకున్నా. ఇంకా మా బ్యాచ్ ఎవరు రాలేదు. రే మన బ్యాచ్ ఎక్కడ ఉన్నారా? దరిదాటి ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన లేదంటే. రాజుల కాలంలో బ్లాస్ట్ పెట్టిన ఎవరండి మీకు? రాజుల కాలం దగ్గర రాలేదు సార్. అప్పుడు కూడా పెడతారు కదా వచ్చి. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి? మేము అన్ని స్టెప్పులు వేసామయ్యా, ఒక్క బ్లాస్ట్. నువ్వు ఖాళీగా నడుస్తావు, నీకెందుకు ఒక బ్లాస్ట్? అన్నా నీకు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నా నేను. మా ముగ్గురికి 3 బ్లాస్ట్ పెట్టండి ప్లీజ్. అరే ఇమాజిన్, చెప్పరా. నేను ఒక అమ్మాయితో తిరిగాను కదా, నువ్వు చూసావు కదా, నీకేమనిపించలేదా? వేరేవాడైతే అయ్యో ఏం చేస్తాడా అనిపించేది, నువ్వు కదా ఈడేం చేస్తాడని లైట్ తీసుకున్నా. బేసిక్ గా ఎవరినైనా పెట్ట కొంచెం కోతగానో అంటారా, నిన్ను పెట్ట కొంచెం కోత కొంచెమే అనాలి.
మరి నా గురించి ఏమనుకుంటారా? నీ గురించి అనుకోవటం కూడా బొక్కే అని అనుకుంటా. మనందరం కాదురా, ఈవెంట్ వచ్చింది. అమ్మ ఎక్కడ ఉన్నారు? సూపర్ లీడ్ ఇచ్చాడయ్యా. అమ్మ ఎక్కడుంది? మనందరం కాదు, ముందు అమ్మ ఎక్కడుంది? అమ్మని పిలుదామా? అమ్మకు బ్లాస్ట్ చేశారా? దీనికి మాత్రం న్యాయం చేశారు. ఇక్కడే మొత్తం పోయింది కానీ అమ్మ మొత్తం బంగారం వేసిందిరా. మొత్తం ఒక 60 కేజీలు ఉంటుందా మేడం? ఇవి అన్ని కలుపుకుంటే ఒక 2 కేజీలు ఉంటాయి అంతే. నేను అన్నది మీ వెయిట్ గురించి మేడం. జీతం పెంచుతారా మేడం ఈ పంచికి? నా మీదే పంచి వేసావు కదా, ఇక నీ జీతంలో సగమే ఇస్తాను. అన్ని సగమే. రే అమ్మ వచ్చేదిరా. అమ్మ మళ్ళీ లీడ్ ఇచ్చాడయ్యా. లీడ్ అన్నా? అది కాదురా, మనకి వాళ్ళ ఈవెంట్ వచ్చిందిరా. అమ్మ మళ్ళీ లీడ్ ఇచ్చాడయ్యా. బ్లాస్ట్. అయ్యో ఎక్కడ కూర్చున్నా కాబట్టి సరిపోయింది. అక్కడ కూర్చుంటే నువ్వు లేచిపోయేవాడు పైకి. ఒరే మన ఈవెంట్ కి వెళ్ళాలిరా. అయ్యాడయ్యా, మళ్ళీ ఇయ్యాడయ్యా బాబు లీడు. అయ్యాడు. నేనే వేస్తా, చెప్పు. మన ఈవెంట్ కి వెళ్ళాలిరా. ఆ సౌండ్ ఏంట్రా? మీరు చేసే వృత్తి మీద మీకు ఏమైనా సిన్సియారిటీ ఉందా? మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈవెంట్ చేయడానికి? బాబీ బాల్ మేడం లీడర్. మనకి ఒక రాజ్యం నుంచి లేఖ వచ్చింది మేడం. అలా వెళ్ళాలన్నప్పుడు ఇలాగా డ్రెస్ చేసుకుని రావడం చూడండి. నేను ఎలా వచ్చాను? అమ్మ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది. మరి మీరు మంచి డ్రెస్ వేసుకోవాలి కదా. దీనికి వెయ్యాలి కదమ్మా మళ్ళీ బ్లాస్ట్ మీరు. అరే మనం ఇప్పుడు వెళ్ళేది అక్కడ మనం ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాం. మనం అక్కడ అందరికి పేపర్లు లేవు. మనందరం ఇప్పుడు మీరు ఇలా డ్రెస్ వేసుకుని కష్టం, మంచి డ్రెస్ వేసుకొని వస్తే మనం ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏదో చిన్న గొడవ అయిందంటే రాజ్యాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారంట. అది మ్యాటర్. ఇప్పుడు డ్రెస్ వేసుకోకపోతే వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఆపేస్తారా చెప్పు మామూలుగా? ఈ డ్రెస్సులు వేసుకుంటే రానియరా చెప్పు? రూల్స్ పెట్టారా అవే వేసుకొని రావాలని? మళ్ళీ బ్లాస్ట్ పెట్టారా అమ్మా లేదా తుఫాన్ అలా? ఇప్పుడు లీడ్ ఏదైనా తీసుకుంటారా మీరు? టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఇట్రండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పండి. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. డబ్బులు ఎక్కువ ఇచ్చారేంటి వాళ్ళు ఇన్ని బ్లాస్ట్ చేస్తున్నారేంటి? పేపర్లు అవే రిపీట్ వాడుతున్నారు, కొత్త కాదు అవి. నేను లీడ్లు ఇవ్వం కానీ మనం డైరెక్ట్ రాజ్యానికి వెళ్ళిపోవాలరా. వెళ్ళాలంటే ఇలా తిరగాలి. తిరుగుదాం మరి. రెడీ 3, 2, 1 గో. తిరిగాడు. బ్లాస్ట్ బ్లాస్ట్. బ్లాస్ట్ బ్లాస్ట్. పాతకాలంకి వచ్చాం కదా, సౌండ్ మరి. కాదు మీరు నవ్వారా? బ్లాస్ట్ ఉందా? నవ్వితే బ్లాస్ట్ ఉంటుందా? మీరు ఊవన్నా బ్లాస్టే, ఊవన్నా బ్లాస్టే. ఎక్కువైపోయింది, వదిలేద్దాం. మనం రాజ్యానికి వచ్చాము. ఇప్పుడు మన రాజుతో మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ ఎలా కావాలి ఏంటనేది. సరేనా? ఏమండి మమ్మల్ని పిలిచింది మీ రాజ్యం? మిమ్మల్ని కాదండి, వేరే వాళ్ళు. శ్రీదేవి డ్రామా కంపెనీ అని. మీరేనా? మాదే కంపెనీ. బ్లాస్ట్లు పెడతారు రావాలనుకున్నాం మిమ్మల్ని చూసి. చూడడానికి అసలు రాజులాగా. మేడం మా డాబాకి వస్తారా? పులకాయ తింటారా? మ్యాటర్ ఏంటే ఆ రాజ్యంకి మాకు పెద్ద యుద్ధం జరిగింది. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇంకో ఆ రాజ్యంలో నాకు ఆడంటే నేను మగే కదా. అమ్మా ఇప్పుడు వేయాలమ్మా. ఎందుకు ఈవిడెవరండి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ అండి ఆవిడ. నమస్తే అండి.
నమస్తే. మీరు ఏం చేస్తే తెలియదు కూడా ఆ రాజ్యం నుంచి మాకు ఏ ప్రాబ్లం లేకుండా మీరే చూసుకోవాలి. ఏమండి ఎంటర్టైన్మెంట్ టన్నులు ఇస్తాం వాళ్ళకి, మీరేం కంగారు పడకండి. సోలోకి ఇవ్వగలరా? ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే అన్నం చంపేస్తాడు. తేడా వస్తే నిన్ను వేసేస్తాను. బాగుంటుంది సార్. ఒకసారి మాకు కనుక మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ రాకపోతే మేము వాళ్ళని వేసేస్తాం. నేను మిమ్మల్ని వేసేస్తా. నాకు అలాగేలా ఉండదండి. మేము ఎక్కడ నరుకుతామో మాకే తెలియదు. ఆయన కూడా అంతే. ఆవిడెవరు? ఆవిడ మారాని, ఆవిడ ఎవరాని. ఒక నిమిషం, ఎవరు అడిగా? ఆవిడెవరు అన్నాను. నన్ను చెప్పి తెలియదు నీకు? ఏం వెళ్ళరా నువ్వు? అది మా ఎవరురా? మేము పిలిస్తే రారు. అటు చూసారా? ఆవిడ మారాని. మీరేనా? నో యూజ్. అమ్మా మీరు వెళ్ళి అక్కడ కూర్చొని చెప్తాను. ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇంత మంది ఉన్నారు, మన ఒక్కళ్ళమే అంటే ఎంటర్టైన్ చేయగలమంట? లేకపోతే చేయగలము, కానీ నాకు ఒక తోడు ఉంటే బాగుంటుందని నేను కూడా ఫీల్ అయ్యాను. అందుకే నా స్నేహితురాలని పిలిచాను. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ ద గార్జియస్ క్వీన్ ప్రేమ గారు. Welcome ma'am. Welcome to Sridevi Drama Company. Thank you. So happy to see you here ma'am. Same here. మా అమ్మగారితో అలాగే మీరు వాళ్ళ ఎపిసోడ్ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి తోడొచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. సో దిస్ ఇస్ అవర్ శ్రీదేవి డ్రామా కంపెనీ. రండి యువరాజు వారు. మేడం మీ హైట్ ఎంత? 5'8". ఎందుకు మళ్ళీ హీల్స్ మేడం మీకు? మీరు వస్తున్నా చెప్పి మ్యాచింగ్ వేసుకొచ్చాను నేను. చూడండి ఆడే వేసాడు, చూపించరా? మంద యుద్ధలేక ఆ మహారాణినైనా మా రాజ్యంలో కూర్చోబెడతారా? మాట వస్తే మహారాణి రాజ్యంలో ఎందుకు కూర్చోబెడతారా? ఒక రాణిని అక్కడ కూర్చోబెట్టి ఇంకో రాణిని ఇక్కడ కూర్చోబెట్టదు కదా. ఆ రాణికి తోడుగానే ఈ రాణిని పిలిచాం. రాణికి రాణి తోడేంటయ్యా? రాణికి రాజు తోడు ఉండాలి గాని. మీ రాణులు మీకున్నారు కదా మీ రాజ్యంలో. ఆ రాణులతో అవ్వట్లా. ఏంట్రా? తోడు కావాలంటారు కదా, వేసండి పెరుగులో. మహారాణి గారు ఇక్కడ దాకా వచ్చి మాతో ఒక 2 స్టెప్పులు వేయకుండా ఎలా వెళ్తారు మీరు? ఇలా రండి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతురో, చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించు, తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ అంది పుల్లి, నాకే కావాలి. అత్తమ్మ కూతురో ఎత్తు వేసేయమంతురో. ఏం మనిషివయ్యా నువ్వు? కింద పడితే తొక్కేస్తారేమో, అయిపోయిద్దామని మెళ్ళ వేసుకుంటే. మాకు నీ గురించి తెలుసు, తీగల మేరేసిన బట్టలే తీసుకెళ్తున్నావు. నిజంగా తీగల మీద ఆరేసిన బట్టలు కూడా తీసుకెళ్తుంటాడు మెల్ల వేసుకోవడానికి. మేడంతో నాకు ఒక సీన్ చేయాలని ఉంది. ధర్మచక్రంలో వెంకటేష్ అలా సైకిల్ వేసుకొస్తుంటే మీరు అలా ముగ్గు వేసుకుని అలా వెళ్ళిపోతారు కదా మేడం. ఆ సీన్ ఒకసారి వెంకటేష్ ఆడు, నేనేమో ప్రేమ చేస్తాను. అది కాదు కానీ దేవిలో మీరు పాములాగా వచ్చి కాటేస్తారు కదా. ఒకటి ఇది కావాలా అది కావాలా? ఇదిగో ఇక్కడ పెద్ద పాము ఉందిలే కానీ ఇప్పుడు ఆ దేవిలో పాము ఉంది, ఇంకా పెద్ద పాము. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చున్నారంటే మేము వెళ్తూ తీసుకెళ్ళిపోతా. పడిపోతున్నాను భయం. ఇంకో జోకేరా? ముందే పట్టుకున్నా, తర్వాత జోకు తర్వాత సంగతి. ఒరే మీరే ఎలవయ్యా, మాకు ఈ డ్రామా కంపెనీలో ఏమవుతాయి, ఇక్కడ ఉండమని కాసేపు చాలు. మేడం వదిలేండి, వాళ్ళు వదిలేండి. ఆడవాళ్ళు మేము చెయ్యేస్తే జరగాల్సిందే, ఏళ్ళు కాదు. మీరు రండి మేడం. హలో ఓహో 2 చేతులా? రండి. చెయ్యకుండా వెళ్ళిపోతారా? అమ్మ మీరు తీసుకెళ్ళండి, హ్యాపీగా తీసుకెళ్ళండి. అందాలు చూడ జన్మ చాలునా,
యాంకర్వా సెక్యూరిటీ గార్డు నీకేం అవునా చిన్న డౌట్ ఉందని కొట్టేస్తుంది గట్టిగా కాలకే మీరు ఎలా కలిసిపోయారు మేము కాలకాయ ఎవడు తెలుసా ఎవడు? వాడు నేను క్లాస్మేట్స్ మరి మీ ఇద్దరికి గొడవలు తిరిగొచ్చే ఎందుకంటే వాడు చిన్నప్పుడు ఒక పెన్సిల్ చెక్కేటప్పుడు మర విరిగిపోయింది అప్పటి నుంచి నాతో గొడవ బాహుబలిలో గొడవలు కదా బాహుబలి కూడా అది మాకు తెలియదు వాడు పెద్ద వచ్చిన తర్వాత ఆ జుట్టు అవి పెంచుకుని వచ్చి వాడా కాదా అని చూసేసరికి తర్వాత తెలిసింది నాకు అప్పటి నుంచి నిమ్మడా అని చెప్పి సాగు కొడుతున్నాడు మీరు వెళ్ళి కూర్చోండి కూర్చోపోతే ఏం చేస్తా చెప్పు కరెక్ట్ మామూలుగా ఏం చెప్పు ఇంకెంతకు మించి ఏం చెప్తా కూర్చోండి రండి లేదండి లాస్ట్ లో సూపర్ 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 ఈ రెండు కాకుండా ఏదన్నా ఒకటి చెప్పు కూర్చోద్ది వెళ్ళి నించోండి పోను కొంతసేపు నరేష్ ఇలా రా మేము కూర్చోవడం కాకుండా ఏమైనా చెప్పు అంటే వెళ్ళి నుంచోండి అన్నాడు రా నించోండి అన్నాడు కానిచ్చేయి ఏ ఆగ- చెప్పింది గుర్తుంది కదా ఎంటర్టైన్మెంట్ తక్కువ నన్ను వేసేస్తాడు తేడా వస్తే నిన్ను వేసేస్తాను వదిలేస్తే నువ్వు ఎవడో వేసేస్తావు మొదటగా ఏం చేస్తున్నావు అదే ఏం చేస్తామా అని కాదయ్యా మా ఊర్లో చాలా నృత్యాలు ఉంటాయి అలాగే మీ ఊర్లో ఏమైనా అయ్యో అద్భుతమైన నృత్య కళాకారులు మన దగ్గర ఉన్నారండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీకు ఎలాంటి వాళ్ళు కావాలి రంభా ఊరసి మేనకలాగా అలాంటి వాళ్ళు కావాలి అయ్యో రంభావరసి మేనకే ఉన్నారు మా దగ్గర డైరెక్ట్ గా అదే చేసేద్దాం రెడీ. సో ఇప్పుడు రంభా ఊరసి మేనక ఇంతమంది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రావాలంటే అలాంటి వాళ్ళు దిగాలి కాబట్టి సో లెట్స్ వెల్కమ్ ఫాల్గుని మాన్సి అండ్ శర్వరి ఫర్ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. చెడుగుడంటే భయ్యా గుడుగుడంటే భయ్యా చెడుగుడంటే భయ్యా నాకు గుడుగుడంటే భయ్యం కుంగుదు గుడంటే మహాభయం రో ఇంగంటే భయ్యం నాకు చీకటంటే భయం వెలువెల్లా దోస్తడని మా భయం రో నీకోను బెల్లంటే తనకి భయం రో ఉల్లాయిసు ప్రేమంటే అమ్మో భయం రో ఇంతకంటే ఎక్కువైన పెద్ద భయం రో చర్రమొచ్చింది మావా చర్రమొచ్చింది చర్రమొచ్చింది మాకి చర్రమొచ్చింది
ప్రెసెంటింగ్ యూ ద లేటెస్ట్ రంభా ఊరసి మేనక ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వాళ్ళు రంభా వరవసి మేనకలాగా ఉన్నారు, నువ్వేంటి బారిస్టర్ పార్వతీశం నువ్వు? ఇంద్రజా గారు. Mansi, Shavari and Falcuni, all three of you were superb. That was really a wonderful performance. ముగ్గురు సెపరేట్ గా చేసినందుకన్నా లాస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ముగ్గురం కలిసి చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్రిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రేమ గారు. All the three are very good. Falguni, energy is too good. అంటే మీ ఇద్దరు కూడా ఎనర్జీ చాలా బాగుంది బికాజ్ నా కాన్సన్ట్రేషన్ అక్కడ పోయింది. సో షీ డిడ్ వెరీ నైస్, అందుకే ఆ ఫీల్ అయింది. మేడం మరి ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసిందా మన జావేద్ మాస్టర్. ఒకసారి జావేద్ మాస్టర్ ఎలా చేస్తా నేను చూడాలి. రెడీ 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 సౌండ్. ఇరగొడతారు మేడం. ఎక్స్పెషల్లీ అమ్మాయిలు కొరియోగ్రాఫ్ చేయాలని చెప్పానంటే ఎక్స్ప్రెషన్ అమ్మాయి ఎక్స్ప్రెషన్ రావాలంటే చాలా కష్టం. ఈయనకి ఈజీ మేడం. ఈయనకి వచ్చేస్తే అమ్మాయిల ఎక్స్ప్రెషన్లు అయ్యి రెగ్యులర్ గా అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సార్ ఈ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? మాదే రాజ్యం మగధీర. మగధీరలో కట్టప్ ఉంటాడు ఎక్కడనా? అలా మీకు కట్టప్పనిచ్చి మేము షేర్ఖాన్ని తీసుకున్నాం. అవును, మగధీరలో కట్టప్ప గారు ఎందుకున్నారు? కట్టప్ప గారు మా దగ్గర హెయిర్ కట్కి వచ్చారు, ఉండిపోయారు ఇక్కడే. షేర్ ఖాన్ గారు మాకు షేర్ ఇవ్వడానికి వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు. అరే నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంతకీ నువ్వెవరో తెలుసా? మగధీర గుర్రం కదా, గుర్రం నువ్వే. అవన్నీ తర్వాత కన్ఫ్యూజన్ ఉంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. ఈనాడడం కాదు, బాహుబలి గారు మాకు పర్ఫార్మెన్స్ నచ్చినది. ఆ ముగ్గురు మావాలే మీకు మరణ విముక్తి కలగాలంటే ఆ ముగ్గురిని మాకిచ్చి ఈ చెలికత్తని మీరు తీసుకెళ్ళండి. దాని బదులు ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే ట్రైనింగ్ అవుతున్నారు. ఇంకొక 2 పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీద మార్చుకుందాం. ఓకే ఇంతకీ నచ్చిందా మీ లేదా మీకు? ఇంతకీ ఓకే మాకు నచ్చినది. పెర్ఫార్మెన్స్ అమ్మాయిలా అందరూ మీరు ఇటుపక్క వచ్చానమ్మా. మా వాళ్ళు అరే నువ్వు గుర్రం మాడదాం ఇంకోసారి. ఏం చేస్తున్నారు? యా బాద్షా నేను ఇసుకలో పడిపోతే లాగాలి పల్ల. అరే బాద్షా, కాపాడిన ప్రాణాలను దిలు తొక్కాలంటే ముందు మారాడు కావాలి. ఇంకో దేవుడా, ఇక దేవసేన దగ్గరికి వెళ్దాం పద. మనం పందుల వేటకి వెళ్ళాలి. అది కూడా నువ్వే చేస్తావా? ఒక సైడ్ పంది, ఇంకో సైడ్ గుర్రం. ఓకే ఇప్పుడు ఏంటి? ఓకే ఏంటమ్మా ఇప్పుడు ప్రసాద్ అవ్వేనా? ఈ డాన్సులు కామెడీనా? అక్కడ చూడ రాజు మామ కోపంగా ఉన్నాడు. ఇదిగో ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరు ఉండరు. ఆ రాజు నన్ను ఏమంటే నీకు అయిపోద్ది, అర్థమైందా? నన్ను వేసేస్తా అంటున్నాడు. మంచి పెర్ఫార్మెన్స్ పెట్టించు. మంచి పెర్ఫార్మెన్స్ కావాలి సార్. సింగింగ్ తో ఎరగొట్టే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సార్ ఒక్క చిన్నది ఉంది, అది ఏంటది? ఈ మార్వాడి రాజు ఏంటి? నువ్వు మార్వాడి రాజా, నేనే పంజాబీ లారీలోడు. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఈ సింగింగ్ చూసి డిసైడ్ అవుదాం. రాజుల మీద ఏమైనా సాంగులు ఉన్నాయా? ఉంటాయి సార్, మంచి పాడతారు. ఉంటాయిగా, పాడించండి. వాళ్ళు ఎవరైతే బాగా పాడతారో వాళ్ళకి నవరత్నాలా ఏంటి? అవి నవరత్నాలే. వజ్ర వైడూర్యాలు మాణిక్యాలు అన్ని మీకే ఇస్తాం. బాగా చెయ్యకపోతే ఒకవేళ ఏమవుతుందండి? ఈ తల ఉండదు, నీకు కూడా ఇది ఉండదు. నా ఒరిజినల్ డైలాగ్ తెలుసు కదా, ఏది? ఆడదాని ఒంటి మీద చెయ్యితే నరకాల్సింది వేలు కాదు తల. అలా అయితే మనోడు తల ఎన్ని సార్లు నరికేయాలి.
మీరు వెళ్ళండి సార్. ఇప్పుడు మనందరినీ ఒక అద్భుతమైన ఫోక్ సింగింగ్ తోనే అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అసిరయ్య గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఇక్కడ కళాకారులు అందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించాలి, మీరు అందరూ బాగుండాలి, నాదేమని మీకు బ్రహ్మదేవన్ అవ్వాలి. మీ బావగారు వచ్చేటి వేళ తెచ్చి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పువ్వులు తెచ్చి వేళ నాది పొలమ్మ నాది లక్ష్మీ గొలుసు మీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ గొలుసు. మీ మామగారు వచ్చి మామగారు ఆ మామగారు వచ్చేటి వేళ నీకు తెచ్చి వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ గొలుసు. మీ మరిది గారు వచ్చేటి వేళ అబ్బా నీకు మర్మల్లుడు తెచ్చేటి వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది లక్ష్మీ. అబ్బా పట్టు చీర ఓసి పట్టు చీర అలాగే పట్టు చీర తెచ్చేటి వేళ నువ్వు కట్టుకొని వచ్చేటి వేళ నాది లక్ష్మీ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. అది ఎడమ కాలు కేజినాడు ఎర్రడు జోడు అబ్బా కుడి కాలు కేజినాడు కర్రెడు జోడు అది పక్క జోబులు చెయ్యడితే రూపాయి లేదు పై జోబులు చెయ్యడితే పైసా లేదు. అయ్యి బావొచ్చాడో లక్క బావొచ్చాడు ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. అబ్బా తెల్ల చీర కట్టుకొని పోదాము తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు మొన్న మళ్ళీ పువ్వులు పెట్టుకొని రమ్మన్నాడు నేను వెళ్ళాక తాగేసి తమ్మన్నాడే బాబొచ్చాడో లక్క బాబొచ్చాడే ఎంత బాగున్నాడో లక్క. ప్రెజెంటింగ్ యూ ద ఎనర్జెటిక్ స్టార్ అసిరయ్య గారు. నెక్లెస్ గొలుసు సాంగ్ ఒరిజినల్ ఏంది మాట యాక్చువల్లీ. అసిరయ్య గారు చాలా బాగా పాడారు. మీలోని అమాయకత్వం మీ పాటలో ఉంది, మీ మాటలో ఉంది, కానీ విద్యలో ఎవ్వరికి మీరు తీసిపోలేదు. మీకు నిజంగా హృదయపూర్వంగా మా అందరి అభినందనలు అండి. తల్లి నమ్ముకున్నానమ్మా చిన్నప్పటి నుంచి. రాత్రులు వ్యాసం కట్టి ఊర్లంట నైట్ బుడ్డిని ముట్టించి సారంగ ధర కదా ధర్మంగ ధర కదా విరాటపురం ఇవన్నీ పాడుకొని ముగ్గురు ఆడపిల్ల పెళ్ళిళ్ళు పిల్లవాడికి బిజెడి పాప డిగ్రీ సక్కన చిన్న గది కట్టుకున్నాను. రఘు సార్ మూలంగా ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా తెచ్చినాడు చక్రవర్తి లాగా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కదా, ఇంకా చాలా మందికి మీరు తెలుస్తారు. మీ కళ ఇంకా 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 వృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. నా జన్మధైన్యం ఈ పేజీ మీద పాటలు మాటలు కట్టేటి మీ ముందర. మీరు ఎంతటి వాళ్ళు ఎంత సరదా వాళ్ళు రోజు టీవీలో సార్ని ఆది సార్ నేను అందరినీ చూస్తే కరకాలో నీ చర్చలో నీ చూసి పొంగిపోతాను. సార్ ఇంకో నా మది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నేను పిలువగలను ఎవరివో నీవు నేనెరుగలేను ఏ పేరున నిన్ను నేను పిలువగలను తలపులలోనే నీ చేవు నీవే తలపులలోనే నీ చేవు నీవే పలకరి మెరుపులను పమై మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై.
చేసింది ప్రేమ గారు ఉన్నారు నెక్స్ట్. ఈ లోపు ఇది నాకు ఇవ్వండి చెప్తా. ప్రేమ గారు మాట్లాడతారు. నేను ఫస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడే చూసాను. వండర్ఫుల్. చిన్నప్పటి నుంచి నేర్చుకుని వచ్చారా ఇలాగా మీరు? చిన్నప్పటి నుంచి. ఇది 30 సంవత్సరాల సర్వీస్ తల్లి. 12 సంవత్సరాల రాత్రులు ఊర్లో బుడ్డీలు ముట్టించుకొని ముగ్గురు మీద పాడుతుండమే. ఓకే ఓకే. ఇక్కడ ఓకే సినిమాలో పడారు కదా, ఎలాగా? రఘు సార్ గారు, నేను శ్రీకాకుళంలో ఎవరో ఒక అబ్బాయి ఉంటే ఆయన అతను ఫోన్ చేసి పలానా ఇది బాగుంటది, కామెడీ బోల్డ్ అయింది ఉందంటే అతను రఘు సార్ తీసుకెళ్లి ఆ స్టూడియోలో కానీ భయం లేదా మీకు? సినిమాలో పాడుతున్నాను, ఇక్కడికి వచ్చి స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అని భయం లేదా? నాకు గర్వం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఆశ లేదు, ఏటి లేదు. ఏదైనా ఇచ్చేద్దరు కావాలా, నేను పట్టుకుపోయి అలాటాసి లేదు, ఇవ్వకపోతే నేను కుంగిపోయి ఎవరికి బాధించడం దూషించడం అది లేదు. ఇది ఉంది నా చాలు. రైలు స్టేషన్కి వెళ్ళిపోయి ఇసుక ఎక్కిపోతే మా పలాస పొందూరు వెళ్తాడికి 1000 రూపాయలు 1000 రూపాయలు. ఇప్పుడు వదిలేస్తే ఇక్కడ ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతారు కదా, ఇల్లు లోపల 1000 రూపాయలు సంపాదిస్తాడు. ద రియల్ హీరోస్ మేడం. దే ఆర్ నేచురల్ హీరోస్. వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వరం ఇది. మా నాన్నకు లేదు, మా తాతకు లేదు, ఎవరికీ లేదు, నాకు వచ్చింది. అలా పడితే ఆడాడుకుంటూ అలా దేవుడు తినిపి. అయ్యా నువ్వే నాకు ఇష్టం అయ్యా, నువ్వే నాకు ఇష్టం. అర్థం కాలే? నువ్వే నాకు ఇష్టం. నేను నీకు ఇష్టం. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహవేరా ఆపండి మీ సరసాలు. మా రాజ్యంలో వాళ్ళందరికి వేడివేడిగా ఏదైనా చాయ్ తెప్పించండి. మహారాజా మీకోసం ఒక సర్ప్రైజ్ మంచి టీ పట్టుకొస్తున్నారు. సర్ప్రైజ్ చాయ్? ఏది మీరు కూడా కూర్చోండి మా పక్కన. చాయ్ బాగుంటే మీరుంటారు, లేదంటే లేకపోతే सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం. సక్కుబాయ్ చాయ్ వచ్చింది. లెట్స్ రాక్. ఏస్కొన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేటు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెంపంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కరా చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్. గరం చాయ్ తాగేసే మజా చే. నాన్న కేబులే గుంపుగా వస్తాయి, ఆటో సింగిల్ గా వస్తుంది. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే. అయ్యో చాయ్ గ్లాస్ పగిలిపోయింది. చాయ్ గ్లాసు పగిలితే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పచ్చా ఎమోషన్. నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాజుకుతోనా ఇరగా తీసావే ప్రిపరేషన్. అందులో నైజాం సీటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్. సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు. వాటర్ చాయ్కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు.
మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్సు ఒక 2 స్టెప్పులు అయ్యో నేను బానిసని తల్లి డాన్స్ వేయకూడదు కుక్క సైడ్ పో. మానవ నీకు నృత్యం వచ్చిన మానవ వచ్చును. ఒక్క పాటకి నాట్యం ఆడేదము. ఓకే మీరు అలాంటి అన్న ఏయ్ చాలే ఎక్స్ట్రాసు వాడో తేడా కేసు నీ జారే పోనీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు నాలో జంపింగ్స్ తోలే తారాసింగు సక్కు చాయ్కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు ఆ తింగరి స్టీరింగ్ గోడీలకే వేరే తిక్కల పిల్ల నీ దాబాలో తులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు వెల్కమ్ టు సక్కు బాయ్ గరం చాయ్ తాగే సై మజా టే బాయ్ వెల్కమ్ టు సక్కు బాయ్ గరం చాయ్ తాగే సై మజా టే చాయ్ లే లే చాయ్ లే లే చాయ్ 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 కేదలే ఏమే వాడు చాయ్ దమ్మన్నాడు అనుకో, నువ్వు మా ఆవిడే కదా, నువ్వు చాయ్ తీసుకొచ్చి అందరితో డాన్స్ చేస్తున్నావు ఏంటి? ఇటు పక్కకు రా మహారాణి. ఏ మాటగా మాట మీరు ఆయన మాత్రం కత్తలే ఉందండి. ఆ మాటకు వస్తే మీరు అని కూడా కత్తిలాగా ఉంది. ఆ మాటకు వస్తే మరి చెప్పండి, మీరు కూడా కత్తిలాగా ఉంది. డాన్స్ చాలా బాగుంది అనేది. ఇంద్రజ గారు, రామ్ ప్రసాద్ గారు ఒక్కసారి కాస్ట్యూమ్ అట్టి కట్టులు పట్టుకుని నిలబడరా ప్లీజ్. మేడం యాక్చువల్గా ఇది పంజాబ్ లారీలో ఆగుతారు కదా, డాబాలు ఉంటాయి కదా, ఆ డాబాలో డించా. బట్ యాక్చువల్ గా రామ్ ప్రసాద్ గారు అండ్ ఐశ్వర్య తన ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఐశ్వర్య ఎస్పెషల్లీ చాలా అందంగా నీట్ గా చేశారు మీరు. ఆది గారు అసలు ఎప్పుడు మీరేంటి సెపరేట్ నాది ఒక సపరేట్ డాన్స్ ఉంటది, అది జనాలకు తెలియాలి కదా మంది. బట్ ఇట్ వాస్ రియల్లీ అ ఫన్ ఫిల్డ్ షో. నేను మామూలుగా డాన్స్ చూస్తాం, అలా ఎంజాయ్ చేస్తాం, వదిలేస్తాం, బట్ నవ్వుకుంటూనే ఉన్నాం. ఎంటైర్ సాంగ్ నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సూపర్. ప్రేమ గారు, నైస్. ఐ లైక్ ద డాన్సర్స్ ఆల్సో. డాన్సర్స్ ఎవరెవరు చేశారు అందరూ బాగా చేశారు. ఈ పర్ఫార్మెన్స్ అంటే కామెడీ అప్పుడప్పుడు మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, అందుకే వచ్చానండి. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మరి అద్భుతమైన సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్ అండ్ బాయ్స్. ప్రెజెంటింగ్ యూ శ్రీను మాస్టర్. చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్న డాన్స్ కి వచ్చేసరికి ఎరగదీసి అవతల పడతాడు. డాన్సర్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ ఏంటంటే, ఇదిగో బాబు, మనకు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కావాలి. కన్ఫ్యూజ్ అవ్వాలి చూస్తే. మామూలు కదండి, కన్ఫ్యూజింగ్ అద్భుతం రెండు ఉంటాయండి. అలాంటి మాస్ పర్ఫార్మెన్స్ ఆర్డర్ వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. పరారే 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 పండేకి భయం పరారే చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే గుండె నరంలోకే తమ్ముర సంపంపి గంట కణంలోనే నిప్పుకున్నావు నింపి సలా సలా రాబోయ్ ఓ సైనికుడే రాబోయ్. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెయ్యబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెయ్యబట్టు నన్ను
నున్నెలు దాచి పెట్టు ఓ బుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్కు కట్టిపోయేటట్టు ముక్కు మీద ముక్కేవట్టు లేకపోతే నా మీదట్టు ఓ బుల్లోడా కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ నా ఈగడి తోడెట్టు రవే 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 రంగుల రబ్బట్టు రక్తి ఇస్తా నీకు బిస్తరు బొప్పట్టు शंकर दादा MBBS को जय बोलो शंकर दादा MBBS और शंकर दादा MBBS शंकर दादा MBBS और शंकर दादा MBBS शंकर दादा MBBS अरे 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 शंकर दादा MBBS సూపర్ గైస్ సూపర్. ముందుగా మీ పేర్లు? రామ్ లక్ష్మణ్. పేరుకు తగ్గట్టే ఉన్నారు. ఎవరు రాము ఎవరు లక్ష్మణ్? నేను రామన్న లక్ష్మణ్. సాంగ్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు? ఇద్దరు చేసామన్న. ఓ మీరే? అవును. సూపర్ మ్యాన్ సూపర్. ఓన్ కొరియోగ్రఫీ ఇంత అద్భుతంగా డాన్స్ చేశారు. సూపర్. ఇంద్రజ గారు మీరిద్దరే కొరియోగ్రాఫ్ చేసుకున్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. ఎవరో ఒక మాస్టర్ పెట్టి చేసినంత పర్ఫెక్ట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా నీట్ గా అనిపించింది మాకు. పవిత్ర పవి సూపర్ సూపర్ చాలా బాగా చేసావు. ఎంత స్టైలిష్ గా ఎంత అందంగా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మ్యామ్. ముగ్గురు బాగా చేశారు. యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ లేకుండా మీరే చేశారంటే రియలీ నైస్. మీరు హలో బ్రదర్ సినిమా చూస్తారా మీరు? హా. వీళ్ళు మనం వేస్తే మనకు వచ్చేస్తుంది యాక్చువల్ మ్యామ్. నిజంగానా? సీరియస్ గా కావాలంటారు. నువ్వు చేయొద్దు, నువ్వు కూడా ఎత్తగా. మీరు అలాగే స్టెప్ చేయండి ఒకసారి. నా ట్విన్ లేడు ల్యాప్తో వేసి. వీడి ట్విన్ ఒకడు ఉన్నాడు. వీడి ట్విన్ అయిగోండి. ప్రెజెంటింగ్ యూ ద శ్రీదేవి డ్రామా కంపెనీ ట్విన్స్ మేడం. రవే 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 రంగుల రబ్బట్టు రక్తి ఇస్తా నీకు బిస్తరు బొప్పట్టు అది దాటితే రామప్రసాద్ గారు ఇలా అయిపోతున్నారు. ప్రసాద్ ఎలాగే హ్యాట్స్ ఆఫ్ మహారాజా. ఏంట్రా బాబు ఇది? మహారాజా ఎలా అనిపించింది? మొత్తం మాకు ముగ్గురిది బాగా నచ్చింది. లాస్ట్ లో ఆయన రావడం కొంచెం అటు ఇటుగా ఉంది. యువరాజా మీకు ఎలా అనిపించింది? సూపర్. మన రాము లక్ష్మణ్ ఇద్దరు ఎరగదీస్తారు. మధ్యలో మీకు నచ్చింది కదా, కూర్చోండి. ఇంకా అద్భుతాలు ఉన్నాయి, చూదురు గాని. మహారాజా అడ్వాన్స్ చేస్తాం మీ ఎగ్గిస్ పట్టుకెళ్తే. ఇదిగో మీకు తెలియట్లేదు కానీ మీ రాణి వారిది కూడా ఇలాంటిది తీసేయచ్చు. ఇన్ని రోజులు మీరు చేసింది ఇదా? మహారాజా సరే ఈ లోపల నేను తలకు స్నానం చేయించండి. చెప్పండి, మీరు ఏదైనా మాట్లాడదా? శ్రీనాన్నకి ప్రసన్నానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. వాట్సాప్ చేసిరా. ఒక విషయం చెప్పాలి, కరోనా రాకముందు సో వీకెండ్స్ కి చాలా మంది మూవీ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి టైం పాస్ చేసేవారు. సో కరోనా వచ్చిన తర్వాత సో మూవీ థియేటర్స్ క్లోజ్ కదా, సో వీకెండ్ లో ఎలా టైం పాస్ చేయాలన్నా ఆ టైం కి కరెక్ట్ గా వచ్చిందండి శ్రీదేవి డ్రామా కంపెనీ.
సండే వస్తే చాలు ప్రతి ఒక్కరు వన్నకి రెడీ అయిపోతున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ చూడడానికి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే హ్యాపీగా మంచిగా కొరియోగ్రాఫ్ చేస్తే ఇంకా మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు అందరూ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్. మహారాజులు వారు చెప్పు. మీ పక్కన అంత అందమైన రాణులు ఉన్నారు కదా, అవును. వాళ్ళని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? స్వయంవరం. స్వయంవరం అంటే మనం ఒక యువరాన్ని చూసి సెలెక్ట్ చేసుకుని నలుగురు రాజులు వెళ్తాం. ఆ నలుగురికి పోటీ పెడతారు. ఎవరు గెలిస్తే ఆ రాణి వాడు నచ్చిన వాడి మెడలో దండేస్తుంది. మీకు స్వయంవరం కూడా చూపిస్తానండి. రండి రే, యూట్యూబ్ ది. నువ్వు సవరం అనుకుని వచ్చినట్టున్నది స్వయంవరం. వెళ్ళిపో. నేను స్వయంవరంకి వచ్చాను ప్రభు. స్వయంవరంకేనా? ఇప్పటి వరకు నా పెళ్ళే కాలేదు. మరి కట్టప్ప అన్ని కట్టావు, తాళి కట్టొచ్చు కదా ఎవరో ఒకరికి. ఇన్ని సంవత్సరాలు ఆ రాజ్యంలో వర్క్ చేస్తావు, నీకేమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు ప్రభు. నా రాజ్యం ఎవరా? ఇది పెట్టుకో, బొచ్చులేదు ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ టైం కట్టప్ హెయిర్. కమాన్ లెట్స్ గో జానీ. థ్యాంక్ యూ ప్రభు. కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే మీది కట్టప్పే. ఆ విషయం నువ్వు నేను చెప్పకూడదు. నువ్వు కూడా స్వయంవరానికి వచ్చావా? నేను అదే స్వయంవరానికి వచ్చానండి. మీరు ఏ దేశపు యువరాజులు? మేము తూర్పు దేశపు యువరాజులం. మీరు? మేము ఉత్తరం. ఆహా. మీరు? దక్షిణం. ఏమండి మీదండి? ఈ రూపాయి పెట్టుకోండి. దక్షిణం. ఓహో, ఆయన వేసాడు కదా. ఈ రూపాయి నువ్వే పట్టుకో, నీకే పనికొత్త టాబ్లెట్. స్వయంవరంలో బాగా సత్తువ ఎక్కువగా ఉండాలి. మీకు ఓకేనా? రెడీయా? నేను ఆల్రెడీ వారం రోజుల నుంచి ములక్కాళ్ళ కర్రీ తిని వచ్చానండి బాబు. ఇది బల పరీక్ష, బలత్కార పరీక్ష కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేయడానికి. ఏమండి మీరేం చేస్తుంటారు? నేను ఆ రూమ్కి వెళ్తుంటా. మీ దగ్గర ఖజానా ఉందా? కూడా ఉంది. మీది? మాది ఖజానా లేదు కానీ ఇంకా అరజానా ఉందండి. మీ దగ్గర ఏముంది? నా దగ్గర రత్తాలు ఉందండి. రత్తాలు కదా, రత్నాలు అయ్యి. ఆడి రెండు రత్తాలే. ఓహో నిజమేనా? నెంబర్ వీడికి తెలిగెత్తలేరు. ఇగో ఇది కత్తి, అది బ్లేడ్. ఏంటి మీకోసమా ఈ పూలు దండలు బొక్క భూషణం అంతా పెట్టింది? వీళ్ళకున్న బడ్జెట్ గిల్లి వచ్చారు. స్వయంవరం వచ్చావా? లేదు, స్వయం శాపంకి వచ్చాను. అమ్మా, స్వయం వరం అన్నాం కదా, వరం ప్లేస్ లో శాపం పెట్టాడు. ఆడే పెట్టుకున్నాడు శాపం, అలాగే అయిపోయాడు. ఇలాగండి, ఇది కూడా శాపం పెట్టినట్టే ఉంది. ఏమి మహారాణులు అయ్యా బాబు ఇల్లు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఎవరు ఇల్లు? పోలేండి సార్ ఎవరో ఒకరు. ఏమ్మా, నీకు ఇక్కడ ఎవరు నచ్చారా? దండ తీసుకెళ్ళి అతని మెల్లో. అదేంటి ఆవిడ పేరు ఎవరని అన్నారు? హేమ అంటున్నారు. ఒకటే సాగు వెళ్ళరా, నాకు నువ్వు నచ్చలే తీసుకెళ్ళి. ఇక్కడ ఏ అమ్మా రెండు దండలు? నాకు వద్దురా, నేను మధ్యలో ఉంటాను. ఏమా నువ్వు వెళ్ళరా, మిగతా హైట్ ఎక్కడ ఉంది? వచ్చిన సగం పట్టుకొస్తా. దండ తీసుకో. ఏ గుండుగాడుకో వేసి వెళ్ళిపో. ఫస్ట్ కట్టప్ప నా దగ్గరకు వచ్చా, బొచ్చు వచ్చింది, పిల్లం వచ్చింది. ఇప్పుడు అది దాన్ని చేసుకున్నా బొచ్చులు అడుక్కు వెళ్ళి. మీకు తెలిసిన స్వయంవరం గురించి చెప్పండి. నాకు పెద్దగా ఏం అలవాటు స్వయంవరం అలవాట్లేవండి. ఏముంది? మందంతా వేరేగా ఉంటది. రెండు తీసుకెళ్తాడు. మీరే స్వయంగా అన్ని తీసుకుంటారా? ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మహారాజా, అలాగే ఈ స్వయంవరంలో మ్యాజిక్ షో కూడా ఒకటి పెట్టించాను. చేయండి. ఇక చూడండి, మ్యాజిక్ చేస్తాడు ఈయన. అబ్రకదబ్రా, ఆవకాయ బద్ద, నీకో ముక్క నామకో ముక్క. ఈ వెన్నెళ్ళు ఒకటి వీటిని మ్యాజిక్ చేస్తాం చూడండి. అరే రెండు వచ్చాయి. రెండు వచ్చాయి, ఆటో ఒకటి తీసుకోండి. నాకు డౌట్ ఉంది సార్. నీకు మ్యాజిక్ బాగొచ్చు కదా? మ్యాజిక్ తో నరేష్ గారికి ఏదైనా చేయొచ్చు కదా? చెప్పు, నీకేం కావాలి? నాకు ఒకటి కావాలి. అది తెలుసులే గానీ అది వద్దులే, వేరేది. చెప్పు ఏంటో. ఎందుకు మాటగా హ్యాండ్సమ్ ఇలాగే బాగున్నావు కదా? చేత కదని చెప్పొచ్చు కదా. సోచ్ చెప్తారే.
మహారాజా వాడు కాదు కానీ మీ స్వయంవరం నేను మిమిక్రీ ఒకటి ఏర్పాటు చేసి ఇది కావాలి కంపల్సరీగా. రవితేజ గారి వాయిస్ మేడం. చో అంటే భయపడ్డానికి గల్లీలో తిరిగి అల్లా తప్ప గుండా కొడుకు అనుకున్నారా? నాకు తెలుసు ఇప్పుడు చేసేది ఇంద్రజ వారి వాయిస్. ఎంత బాగా చేసావంటే నాన్న నువ్వు పర్ఫార్మెన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాన్న. అసలు వాట్ స్టైలింగ్ పర్ఫార్మెన్స్, అసలు సిస్లింగ్ పర్ఫార్మెన్స్ కి వచ్చింది. ఐ కాంట్ దిస్. నేను చెప్పలేకపోతున్నాను నిజంగా. ప్రేమను చూడగానే నా లోపల ప్రేమ ఉప్పొంగిపోతుంది అసలు. ఆ వాయిస్ గేట్ దగ్గర వాచ్మెన్ నిన్ను ఆపుతాడుగా డైలీ. రాజుగారు ఈ గుంతల దేశానికి స్వయంవరానికి వచ్చారు కదా, ఎలా అనిపించింది? ఏది గుంతలో డైలాగ్ చెప్పడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? నాకు అర్థమైంది సార్ స్వయంవరం అంటే ఏంటో. నీకేం అర్థమైంది? ఇప్పుడు స్వయంవరం అంటే ఇప్పుడు జనరల్ ఒక్కనే ఒక డౌట్ ఉంది సార్. చెప్పు. స్వయంవరం అంటే ఇప్పుడు మనం ఒప్పుకున్నాక తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళి ఒప్పుకుంటారా? ముందు తీసుకెళ్ళిపో, ఒప్పుకునేంత వరకు అక్కడే ఉండు. సరే సరే వద్దు సార్, మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ టైం. అదే. ఓకే ఇంద్రజ గారు. చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. థ్యాంక్స్ మ్యామ్. ప్రేమ గారు. చాలా బాగుంది. ఈ రోజే ఇంత నవ్వాను నేను. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మహారాజా చెప్పు. ఇంతవరకు జరిగిన ప్రదర్శనలు అన్ని బాగున్నాయి? అన్ని ఓకే ఉన్నాయి. మాకేవి కాదు, మాకు ఏదైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ కావాలి. చేస్తారా మీరు? వీళ్ళు కాదు, మేము చెప్తాం. ఇందాక మన దగ్గరికి ఒక ఎల్లో డ్రెస్ వేసుకుని ఒక మహారాణి వచ్చింది కదా, దేవగణలా ఉంది ఆవిడ. ఆవిడతో మంచి పర్ఫార్మెన్స్ కావాలి. ఇందాక మీ కంపెనీ ద్వారా వాళ్ళు వచ్చారు కదా, ఎవరు? ప్రేమ గారు. ప్రేమ గారితో ఒక మంచిగా డాన్స్ ఇస్తే మా వాళ్ళు. డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేమ గారితో అంటే ఇవే వద్దు మాకు, ఇవద్దు, డైరెక్ట్ కావాలి మాకు. ఏదో ఒకటి చేసి అమ్మగారిని ఒప్పిస్తానండి. చేసేది ఆవిడగా నువ్వు ఎందుకు కష్టపడతావు? అంటే అడగాలి కదా ఫస్ట్, అమ్మగారి ద్వారా అడిగిస్తాను. నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు వెళ్ళండి. ప్రేమ గారితో వచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ అడుగుతున్నారు. అది చేస్తే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టేనా? అంతే, ఇంకా వాళ్ళు ఎంటర్టైన్ అయినట్టు ఫీల్ అవుతారు. అందుకే ఒక పర్ఫార్మెన్స్ మేడం తో నేను ఎలాగో మాట్లాడి ఒప్పిస్తాను. మీరు మాట్లాడి ఒప్పిస్తారు అంతే కదా? ఒప్పుకుంది. మంచి కిక్ ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ప్రేమ గారు ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. అందాలు చూడ జన్మ చాలు, అహో ఇదంత వింత మోహమో. హద్దుల్ని దాటాలి, వద్దన్నా చూడాలి, నీ కన్నె కవ్వింపు. కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు. వన్నే చిన్నే ఊరించాకే ప్రాణం లాగింది. వయ్యారి ఈడుకెళ్ళ చిందులో వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేమ మ్యామ్ అండ్ విక్టరీ వెంకటేష్ మామా. నిజంగా వెంకటేష్ గారు ప్రేమ గారు చేస్తే ఎలా ఉంటుందో నరేష్ గారును రిత్విక చేస్తామని దాని నుంచి నాతో చెవులు ఒకటే పనిగా చెప్తాను. నీతో చెవులో చెప్తున్నారా? సీరియస్ రండి.
చూడ హాయి హాయి తెలిసే నీడు ఇంత చెలియ చూపు నీకు హాయి చెలిమిలో నవ్వుంది హాయి హాయి అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా అహో ఇదెంత వింత మోహమో సొగసు చూడ హాయి హాయి తెలిసే నీడు ఇంత హాయి. ప్రేమ గారు ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ గా చేశారు, ఇద్దరు చాలా బాగా చేశారు. ఇలా డాన్స్ చేస్తుంటే వెనకాల ఉన్న డాన్సర్స్ ఉంటారు కదా పట్టుకున్న వాళ్ళు కూడా ఊగిపోతున్నారు మరి. ఇది సూపర్, ఎందుకంటే నువ్వు ఎలా చూడకుండా వెనక వాళ్ళ చూస్తున్నావు. ఓన్లీ ఫ్రంట్ జరిగేది చూడన్న, బ్యాక్ సైడ్ మానేయరా నాన్న. ఇక్కడ డాన్స్ చేస్తే అలా డాన్స్ చేసి చూస్తే అలాగా వాళ్ళ డాన్స్ ఇళ్ళలో ఊగుతుంది చూసాను మేడం. సరే సరే అయ్యే చూడు నువ్వు. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన రాము మాస్టర్ అని ఏమన్నా ఛాన్స్ అబ్బా. ప్రతిసారి ఒక స్టార్ హీరోయిన్ కి కొరియోగ్రఫీ చేసే అదృష్టం ఎవరికి వస్తుందో తెలియదు, నీకైతే సూపర్ అబ్బా. సో మేడం, ఈ సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి కారణం రాము మాస్టర్ అండ్ వెంకటేష్ గారి వెనకాల ఉన్న ఈ విక్టరీలు అందరూ కూడా. అంత ఎక్స్పెక్టేషన్ నేను చేయలేదు, కానీ చేశాను. ఎందుకు చేయలేదు మేడం? ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ప్రేమ అన్న మీ పేరు ఎంత ప్రేమగా ఉంటుంది, మీ పెర్ఫార్మెన్స్ కూడా అంతే ప్రేమగా ఉంది మేడం. మరి ఈ సాంగ్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాము కూడా ఒక 2 స్టెప్పులు ఈ సాంగ్ వేస్తే చాలా బాగుంటదని మా డిపార్ట్మెంట్ అంతా కోరుకుంటున్నాం. ఓకేనా? చెలియ చూపు నీకు హాయి చెలిమిలో నవ్వుంది హాయి హాయి అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా అహో ఇదెంత వింత మోహమో. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి మహారాజు గారు, మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని అయిపోయినాయి. మేము ఫుల్ గా మా ట్రై అంతా చేసాం. వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదా కనుక్కుంటే. సరే అయితే స్టడీ చేస్తాం. మాకు ఇది ఏది నచ్చలేదు. మాకు అక్కడ చూస్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ మేము ఎంటర్టైన్ అయ్యాం. దాని వల్ల మిమ్మల్ని వదిలేస్తున్నాం తెలుసా. సరే మీకోసం వాళ్ళిద్దరిని రప్పిస్తామండి. ఎలాగో ఎంటర్టైన్ అయ్యారు కదా, వదిలేస్తున్నారు కదా. వదిలేయడం కాదు, ముందు వాళ్ళిద్దరిని రప్పిస్తే అప్పుడు వదిలేస్తారట. ప్లీజ్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్ రమ్మా. అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా యువరాణులు ఇద్దరు వల్ల రాజు గారు హ్యాపీగా ఉన్నారు, ఎంటర్టైన్ అయ్యారు అంటున్నారు. ఆ రాజ్యం వాళ్ళు తెలిసారు. మీరు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, సో హౌ యూ ఫీలింగ్ లైక్? ఫస్ట్ టైం ఇలాగే కూర్చుని ఇంతసేపు నేను నవ్వాను. ఐఎమ్ సో హ్యాపీ. అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారికి స్పెషల్ థ్యాంక్స్ మీ ఫ్రెండ్ పిలిచినందుకు. యా